41వ డివిజన్లో మన మంచిర్యాల గ్రామీణ ప్రాంతంలో బావిపోచమ్మ ఆలయం ఎడ్లవాడలో ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా లభించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో రోజుల కళ, ఎడ్లవాడ ప్రజల కళ ఇవాళ నెరవేరింది. అమ్మవారి కృప వల్లే అది సాధ్యమైంది. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలి. మన ప్రాంతం అంతా కూడా పచ్చగా చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 41వ డివిజన్లోని ఎడ్లవాడలో చాలా సంవత్సరాల నుంచి పోచమ్మ తల్లి దేవాలయం నిర్మించాలని సంకల్పించినప్పటికీ కూడా మరి భక్తులందరూ కూడా నిరాశ, దేవాలయం పునర్నిర్మాణం ముందుకు సాగకపోవడంతో అందరూ కూడా ఇప్పుడు ఈ దేవాలయం ప్రారంభం అవుతుంది, ఎప్పుడు మరి కార్యక్రమం మొదలు పెట్టుకుంటాం అనుకున్న సందర్భంలో మరి గౌరవ కార్పొరేటర్ శ్రీలక్ష్మి పవన్ గారు గెలిచిన తర్వాత గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆశీస్సులతోని, ఈ యొక్క డివిజన్లో ఉన్న ప్రజలందరి ఆశీస్సులతోని మరి ఈ యొక్క సంకల్పం నెరవేరడం నిజంగా మరి కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ యొక్క సంకల్పం నెరవేరడం ముఖ్యంగా ఈ దంపతులకు అద్భుతం. ఎందుకంటే ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా కూడా ముందు గ్రామంలో కావచ్చు, డివిజన్లో కావచ్చు, పోచమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే మనం ఏ ఒక్క శుభకార్యం మనం మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. వారు గెలిచిన కొద్ది కాలంలోపే మొట్టమొదటి కార్యక్రమం దేవుని యొక్క సంకల్పం తీసుకోవడం, అందులో ముఖ్యంగా పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేసుకోవడం మరి మొట్టమొదటిగా చేసిన కార్యక్రమం కాబట్టి ముందు ముందు భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రాంతం చాలా అభివృద్ధి చెంది వారి ద్వారా అభివృద్ధి చెంది మరొక 2-3 టర్ములు కూడా మరి ఇదే రకంగా మరి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ సేవలు అందిస్తూ మరి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దేవాలయానికి సహకరించిన దాతలు కావచ్చు, ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, అందరూ కూడా ధన్యులే. ఎందుకంటే ఈ యొక్క సంకల్పం ఉన్నటి నుంచో అనుకున్నప్పటికీ కూడా మరి ఇప్పుడు నెరవేరింది అంటే ఇక్కడున్న భక్తి ఏ రకంగా ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని సుమారు 4 నెలల లోపు నిర్వహించుకోవడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యులే అని చెప్పేసి తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించిన గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల సురేఖ ప్రేమసాగరరావు దంపతులకు ముఖ్యంగా ఈ యొక్క దేవుని ఆశీస్సులుండి ఈ ప్రాంతమే కాకుండా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్లి మరొకసారి వారి ఎమ్మెల్యే గెలిపిస్తుంది తల్లి అని చెప్పేసి మేము అందరం కూడా ఆశిస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీమతి కల్లా రమ్య మహేష్ గారికి, స్థానిక కార్పొరేటర్ శ్రీలక్ష్మి పవన్ గారికి, మిగతా కార్పొరేటర్స్కి, కార్యక్రమంలో విచ్చేసినటువంటి నగర ప్రజలందరికీ, డివిజన్ ప్రజలందరికీ, ముఖ్యంగా ఎడ్లవాడ వాసులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి పోచమ్మ తల్లి దేవాలయం నిర్మించుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.